ఫిష్ వెంకట్కు అందని సాయం. ప్రభాస్ 50 లక్షలు ఏమయ్యాయి? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎంత ఎత్తుకు సహాయతాగి అదే స్థాయిలో సాయం కూడా చేస్తుంటారు. దేశవ్యాప్తంగా సంభవించిన విపత్తులకు కోట్లల్లో ఆర్థిక సాయం అందించారు. మరిన్ని ప్రమాదకర ఘటనల్లోనూ లక్షల్లో విరాళం అందించారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కామెడీ విలన్ ఫిష్ వెంకట్ ఆరోగ్యం బాగా కాకుండా ఆస్పత్రి బెడ్మీద చికిత్స కొనసాగిస్తున్నప్పుడు కుటుంబం ఆర్థిక సాయం కోరుతూ రోడ్డుపైనే వచ్చింది. కాగా ప్రభాస్ సాయం అందిస్తారంటూ వాళ్లకి కాలొచ్చింది. కాని ఇంకా సాయం అందలేదు. ఇప్పటివరకు ఫిష్ వెంకట్ కూతురు మీడియాకు చెబుతున్న పూర్తి వివరాలేంటంటే, ఒకసారి ప్రభాస్ టీం నుంచి ఫోన్ వచ్చి 50 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. కాని తరువాత రోజు తిరిగి కాల్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఇందుకు వంటి మాటలు వినిపించకపోవడం సదాజీవితం పాత్రలో ఎంతోమంది అభిమానులను కలిపిన ఫిష్ వెంకట్ కుటుంబానికి ఎంతో బాధనిచ్చే విషయంగా నిలిచింది. ఈ విషయంతో పాటు తెలంగాణ ప్రభుత్వం నుంచిగానీ, సినిమాటోగ్రఫీ మంత్రి నుంచిగానీ లేదా సినీ పరిశ్రమ నుంచిగానీ ఎలాంటి సాయం అందలేదని ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో బిజీగా ఉన్న నిర్మాతలు, నటులు ఫిష్ వెంకట్ పరిస్థితిని, ఈ స్పందనల వైద్య పరిస్థితిని, ఆరోగ్యాన్ని ఎలా సమీక్షిస్తున్నారు? ఈ సందర్భంలో ఫిష్ వెంకట్కు సహాయం చేసిన వ్యక్తులల్లో కనీసం 1 లక్ష రూపాయలు ఆస్పత్రికి ఇచ్చారని సమాచారం. కాని అదే సమయంలో మళ్లీ వాళ్లే ఫోన్ చేసి సాయం చేస్తామని, కాని మళ్లీ స్పందించకపోవడం వల్ల సందేహంకొచ్చి వస్తోంది. ఇప్పుడు ప్రసిద్ధ స్టార్స్ నుంచి ఆశించిన అవకాశాన్ని రియల్గా అందకపోవడమే అభిమానులలో, కుటుంబంలో చింతను రేకెత్తిస్తోంది. ఫిష్ వెంకట్ కెరీర్ కూడా ఒక ప్రయాణం. 1971 ఆగస్టు 31న హైదరాబాద్లో జన్మించి సినిమా వారధి అధిగమించాడు. 2000లో మొదటి సినిమా ద్వారా యాక్టర్గా పదంతోగుకున్నాడు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, వెంకటేష్, రవితేజ, నాగార్జున, రామ్ పోతినేని వంటి స్టార్స్లో కలిసి పలు చిత్రాల్లో కామెడీ, విలన్, సపోర్టింగ్ పాత్రలో మెప్పించాడు. 25 ఏళ్లు టాలీవుడ్లో నటిస్తూ సాహసంతో 100 సినిమాల వాటాలు దాటించుకున్నాడు. ఇదంతా తాను చేసిన ఫిష్ వెంకట్ జర్నీ ఒక ఘనతగా నిలుస్తుంది. కాని ఇప్పుడు సాయం కోసం మానవత్వాన్ని ఆశిస్తున్నప్పుడు ఎంతమాత్రం స్పందన దక్కలేదు. ఇది మన ఇండస్ట్రీకు చిహ్నార్థకంగా వస్తుంది. వీడియో చివరికి మిగిలేది ప్రభాస్ పరిస్థితిని, ఫిష్ కుటుంబ పరిస్థితిని విచారిస్తారా? నిర్మాతలు, అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఏమంటారో? విడుదలైన సాయం ఎప్పుడు అందుతుంది? మద్దతు రంగంలో ప్రత్యేక సంచలన నిర్ణయాలు తీసుకుంటారా? మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి.